మీకు ఈ పుస్తకాలు వేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు నిజానికి పుస్తకాలు మేము వేసిన మొదటి పుస్తకం విశ్వవిహారం. అవును, ఇది తను రాసిన తనకి ప్రయాణం కాకుండా తనకి రాయడం మీద బాగా ఇంట్రెస్ట్. ఏం చేసింది, తను తెలుగు డైలీస్లో రాయడం మొదలుపెట్టింది. అవును, నేను చదివాను అవి. ఈనాడు జ్యోతిలో అవి ప్రింట్ అవుతూ వస్తాయి. మనకి ఫస్ట్ టైం ప్రింట్ అయితే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా రాయబుద్ది తనకి రాయడం అలవాటు బాగా. అనుభవాలు ఇద్దరు అయినా అక్షరం తందే, ఎప్పుడైనా అదే అంటూ ఉంటాం. అంటే అది చేసి పబ్లిష్ చేసిన తర్వాత మాకు చాలా అయినాయి. నాకే ఒకరోజు అనిపించింది, మరి ఇన్ని ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి కదా, పుస్తక రూపంలో తీసుకొస్తే ఎలా ఉంటుంది అని మేము వరవరానికి సందర్భంగా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పేపర్ వాళ్ళు వాళ్ళ స్పేస్ తగ్గట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాటిని ఎడిట్ చేసేస్తారు. అది కాదు, మీ ఒరిజినల్ ఆర్టికల్స్ అని నాకు పంపించండి అన్నాడు. ఆయన పంపించాం బాంబే. ఆయన చూసి చదివి ఆయన కావాల్సిన మార్పులు చేర్పులు అన్నీ చేసి మాకు పంపించి, ఇప్పుడు బుక్ పబ్లిషింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటే టైటిల్ మీరే పెట్టండి అంటే విశ్వవిహారం పెట్టింది ఆయనే, ముందు మాట రాసింది కూడా ఆయనే. మరి మాకేం బుక్ పబ్లిషింగ్లో మాకు ఏ రకమైన అనుభవం లేదు. సో వేణుగోపాల్ దగ్గర వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా క్లోజ్. వేణుగోపాల్ దగ్గర వేణుగోపాల్ హెల్ప్ తోటి ఈ మొదటి పుస్తకం వచ్చింది. ఇది విశ్వేశ్వరరావు గారు ప్రింట్ చేశారు ఆయన, విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్. ఒక పుస్తకం వేసిన తర్వాత అది వ్యసనం అవుతుందేమో తెలియదు. మీరు ఫోటోగ్రఫీ కూడా అట్లానే అన్నారు, యాత్రలు కూడా అట్లానే అన్నారు. ఈ తర్వాత ఇంకా దీంతో పాటు మన బర్డ్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి కదా, అవెందుకు వేయకూడదు బుక్ అనిపించింది. అయితే ఒక పెద్ద డౌట్ ఒకటి వచ్చిందంటే, ఎవరు కొనరు కదా పుస్తకాలు తెలుసు, దానిలో ఫోటోగ్రఫీ బుక్స్ ఎవరు కొనరు, కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి డబ్బు మనదే పెట్టుకుందాము, మన తృప్తి కోసం ఫోటో బుక్స్ వేద్దాము, పాపులరైజ్ చేయడం కోసమని మనం డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం అనుకున్నాం. ఈ 2 పుస్తకాలు ఒకే రోజున రిలీజ్ అయినాయి. రిలీజ్ అయినప్పుడు అక్కడ వచ్చే వాళ్ళందరికీ ఇచ్చేసాం. తర్వాత కూడా ఎవరైనా ఫ్రెండ్స్ ఎంతూజియాస్ట్ ఎవరైనా ఉంటే ఒకటేరా చాలా రికార్డ్ చేయటము, అది నిజంగా చాలా నెక్స్ట్ తరాల వాళ్ళకి చాలా ఉపయోగం. ముఖ్యంగా ఏంటంటే పాపులరైజ్ చేయాలి అని అన్న ఉద్దేశమే. అట్లా ఇంకొక పుస్తకం వచ్చింది. ఆ తర్వాత మసాయి మారా వెళ్ళిన తర్వాత అక్కడ పోయి అక్కడ వైల్డ్ లైఫ్ మసాయి మారాది. కానీ ఇది మసాయి మారా దానికి మీరు రాసిన ముందు మాట కూడా చాలా ఇన్ఫర్మేటివ్. అయితే ఏంటంటే స్పేస్ ప్రాబ్లం కూడా ఉంటుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఇవన్నీ. ఫస్ట్ తెలుగు ఇటుపక్క ఇంగ్లీష్లో వేసి అటుపక్క తెలుగు వేద్దానికి ఆలోచన వచ్చింది. అట్లా వేసాం. కొద్దిగా బర్డ్స్ ఉన్నాయి దానిలో. అంటే ఒక మాట మీరు దీంట్లో రాశారు, దాదాపు మీరు చూసిన ప్రతి చోట మీరు చూసిన పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, చాలా ప్రమాదకర పరిస్థితుల్లో అంతరించిపోయే దాంట్లో ఉన్నాయి అనేది రాశారు. అంటే ఏ కారణాల చేత మీరు అట్లా ఫీల్ అయ్యారు? పర్యావరణంలో మార్పులు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను హైదరాబాద్లో పిచ్చుకలు ఉన్నాయా? లేవు. ఏమైనా పిచ్చుకలు
ఎక్కడికి వెళ్ళిపోయాయి? చచ్చిపోయాయి. పెస్టిసైడ్స్, కాంక్రీట్ జంగిల్, దీంతో పిచ్చుకలు బాగుంటే ఎక్కడో పోయి చూడాలి మనం. ఇక్కడ కనబడదు మనకి పిచ్చుకలు. అంటే ఆ రకంగా చాలా అంతరించిపోతున్నాయి. దానిలో అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి, విజయవాడ తమ్మా శ్రీనివాస్, మంచి ఫ్రెండ్. ఆయన అదే అంటాడు, ఆయన మీరు పబ్లిష్ చేయాలి బుక్స్. ఎందుకొరకంటే ఇవాళ అనిపించవచ్చు కానీ భావితరాలకి చూసుకునే బొమ్మలనే మిగులుతాయి. ఆ ఉద్దేశం కొద్దీ ఇంకా సరే, ఇంకా వేరే ఆలోచన లేకుండా ప్రింటింగ్ చేయాలి అనే ఉద్దేశం కొద్దీ ప్రింట్ చేసాం. దానికి కాల్ ఆఫ్ ది వైల్డ్ అని దాని పేరు పెట్టాం మా సైమర్. నిజానికి ఈ కాల్ ఆఫ్ ది వైల్డ్ అనేది ఇది మేము జాక్ లండన్ నవలే కాపీ కొట్టాము టైటిల్ ఇది. అంటే దీంట్లో ఉన్న ప్రతి ఫోటో కూడా చాలా విభిన్నంగా ఉంది. అంటే అది అంటే ఇక్కడ చూసేది చాలా తక్కువ అనుకోండి, జూ పార్కులో తప్పించి మామూలు వాళ్ళు చూసేవి అక్కడే కదా, కానీ ఆ తేడా తెలుస్తుంది. అంటే ఇక్కడ కళ్ళతో దూరం చూడడం వేరు, ఒక లెన్స్ తోటి దాన్ని క్లోజ్లో తీయడం వేరు. క్లోజప్స్ వచ్చేస్తాయి కదా, దానిలో వాటి క్లారిటీ, వాటి అందం బయటపడుతుంది. బర్డ్ ఫోటోగ్రఫీలో లేకపోతే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో ఉన్న గొప్పతనమే అది. దగ్గరలో చూపిస్తాం. అవకాశం అందరికీ దొరకదు, చూడలేని వాళ్ళకి, పోలేని వాళ్ళకి.